వైసీపీలో అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ బ్రాండ్ జగన్కు వీర విధేయుడు. అయితే ప్రస్తుతం ఈ వీర విధేయుడికి స్థానచలనం కలిగింది. సొంత నియోజకవర్గం వదిలిపెట్టి వేరే చోట ఎంపీగా పోటీ చేయాల్సిన పరిస్థితి. ఓవైపు 2 సార్లు గెలిచిన సీటు మిస్ అయింది. మరోవైపు కొత్త చోట్లో గెలుస్తామో లేదో అన్న డౌట్. నిన్నటిదాకా మిత్రుడిగా ఉన్న కృష్ణదేవరాయలు ఇప్పుడు ఆయనకు ప్రత్యర్థిగా మారారు. బలమైన ప్రత్యర్థికి తోడుగా నాన్ లోకల్ క్యాండిడేట్ కావడంతో గెలుపు కష్టమే అన్న భావనలో ఉన్నారట ఈ ఫైర్ బ్రాండ్. దీంతో అనిల్ అన్న చల్లబడ్డాడని సొంత పార్టీ నేతలే చెవులు కొరుకుంటున్నారట. ఇప్పుడు రెండు 2014లో ఏపీలో టీడీపీ కూటమిని అధికారం వరించింది. ఆ సమయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 వైసీపీ, 3 స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఉదయగిరి, వెంకటగిరి, కోవూరు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందింది. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కావలి, గూడూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ నెల్లూరులో క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. 10కి 10 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో నెల్లూరులో ఎలా ఉంటుందనే చర్చకు తెరలేచింది. ఈ దఫా నెల్లూరులో హోరాహోరీ తలపిస్తోంది. ఇటీవల జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఒకరోజు విరామం ఇచ్చి నెల్లూరు జిల్లాపై ప్రత్యేకంగా నాయకులతో సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి సీటు గెలవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. నెల్లూరు సిటీలో వైసీపీ తరపున ఎండీ ఖలీల్ అహ్మద్, టీడీపీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేస్తున్నారు. ఏ రకంగా చూసినా టీడీపీకి అనుకూలత కనిపిస్తోంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వరుసగా 2 సార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. అనిల్ చేసిన అభివృద్ధి కంటే ఆయన సంపాదించుకున్న వ్యతిరేకతే ఎక్కువగా ఇక్కడ కనిపిస్తోంది. దీంతో ఆయన్ను నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా వైసీపీ పంపింది. తన మనిషి డిప్యూటీ మేయర్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్ సూచించారు. దీంతో వైసీపీకి ఆర్థికంగా అండగా నిలిచిన ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికార పార్టీ వీడి టీడీపీలో చేరారు. వేమిరెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంతిరెడ్డి కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఏమీ చేయలేదు. నెల్లూరు సిటీలో ఎక్కువగా ఉద్యోగులు ఉన్నారు. వారిలో మెజారిటీ అధికార పార్టీ వ్యతిరేకంగా ఉన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంపై వైసీపీ ఆశలు వదులుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకి ఈసారి అదే స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించారు. గుంటూరు నుంచి పోటీ చేయాలని లావుకు జగన్ సూచించారట. అయితే గుంటూరు నుంచి తాను పోటీ చేయబోనని శ్రీకృష్ణదేవరాయలు తేల్చి చెప్పారు. నరసరావుపేట టికెట్ లావుకి ఇవ్వాలని లోక్సభ పరిధిలోని 6 ఎమ్మెల్యేలు సైతం సీఎంను కోరినప్పటికీ ఫలితం దక్కలేదట. ఇంతమంది చెప్పినా జగన్ వినిపించుకోలేదని టాక్. తాను గుంటూరు నుంచి పోటీ చేయలేనని ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా టీడీపీ ఆయన్ని ప్రకటించింది. అయితే ఇక్కడ బీసీ ఓట్లపై కన్నేసిన జగన్ తెలివిగా అనిల్ కుమార్ యాదవ్ను బరిలో దింపారు. యాదవ కమ్యూనిటీ ఇక్కడ 1,00,000 పైగా ఓట్లున్నాయని తెలుస్తోంది. అందుకని అనిల్ని ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినట్టు సమాచారం. అయితే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలకి ఎడ్జున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి కూడా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలున్నట్లు టాక్ వినిపిస్తోంది. అటు నెల్లూరు సిటీ చేజారింది. ఇటు నరసరావుపేటలో గట్టి దెబ్బ పడనుండడంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది అనిల్ పరిస్థితి. అనవసరంగా నరసరావుపేట వచ్చినట్లయిందని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. ఈ నియోజకవర్గం పరిధిలో వైసీపీ నేతలు కూడా అనిల్కు అస్సలు సహకరించడం లేదట. దీంతో జగన్కి వీర విధేయుడిగా ఉన్న తనను ఇలా ఓడిపోయే సీట్లో పోటీ చేయిస్తుండటంతో ఆయన మౌనం దాల్చారు. మీడియాలో కూడా ఎక్కడా కనిపించడం లేదు. జగన్పై రాళ్లదాడి జరిగినా కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేదు. వైసీపీపై ఎవరు విమర్శలు చేసినా నోరేసుకుని పడిపోయే అనిల్ భాయ్ ప్రస్తుతం మౌన దీక్షలో ఉన్నారట. మరి అనిల్ మౌనం ఎప్పుడు విడతారు? మళ్ళీ ఎప్పుడు మీడియా ముందుకొస్తారు?